నమస్కారం. ఈ మధ్య బంగారం, వెండి ధరలు చూస్తున్నారా? అసలు ఆకాశమే హద్దు అన్నట్టు దూసుకుపోతున్నాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అసలు మార్కెట్లో ఏంటి ఆ హడావిడి? ఎందుకిలా జరుగుతోంది? పదండి, ఈరోజు దీని వెనుక ఉన్న కథేంటో కూలంకషంగా చూద్దాం. ఒక్క నెల రోజుల్లోనే వెండి ధరలు ఏకంగా 42% పెరిగాయంటే నమ్మగలరా? నిజంగా షాకింగ్ కదూ! అసలు ఏం జరుగుతోంది మార్కెట్లో అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఇవి కేవలం మన స్క్రీన్ మీద చూసే అంకెలు మాత్రమే కాదండోయ్. ఈ ధరల పెరుగుదల నిజ జీవితంలో, ముఖ్యంగా నగల వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వాళ్లే కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా తెగ ఆందోళన పడిపోతున్నారు. సరే, అసలు కథలోకి వెళదాం. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ ఈ రేట్ల పెరుగుదల వెనుక అసలు ఏం జరిగిందో చూద్దాం. తర్వాత దీనికసలు కారణమెవరు, ముఖ్యంగా ట్రంప్ ఎఫెక్ట్ ఎంతుందో తెలుసుకుందాం. ఆ తర్వాత మనకు పైకి కనిపించని కొన్ని ఆర్థిక కారణాలను కూడా విశ్లేషిద్దాం. ఇక వెండి కథైతే మరీ స్పెషల్, అదెందుకో చూద్దాం. ఇంతలోనే కాపర్ అంటే రాగి ఎలా సీన్లోకి వస్తుందో కూడా లుక్కేద్దాం. చివరిగా ఇన్వెస్ట్ చెయ్యాలనుకునే వాళ్ల కోసం నిపుణులేమంటున్నారో కూడా తెలుసుకుందాం. రైట్, మొదటగా ఈ ధరలు ఎంతలా పెరిగాయో ఒకసారి చూద్దాం. అంటే ఈ పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకుందాం. మనం మాట్లాడుకునేది ఏదో ఈ ఏడాది కొంచెం లాభాలొచ్చాయి అన్నదాని గురించి కాదు. ఇవి చారిత్రాత్మకమైన గరిష్టాలు, హెడ్లైన్స్లో నిలిచిన రేట్లు, చెప్పాలంటే మొత్తం మార్కెట్ ముఖచిత్రాన్నే మార్చేశాయన్మాట. ఇక ఈ మొత్తం కథలో ఒక వ్యక్తి పాత్ర చాలా కీలకం. ఆయనొక గేమ్ చేంజర్ లాంటివారు. ఆయన వల్ల మార్కెట్లో ఒక రకమైన తుఫానే సృష్టించబడింది. అంతా అనిశ్చితి, గందరగోళం. సాధారణంగా ఏమవుతుందంటే, ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు, ఇన్వెస్టర్లు తమ డబ్బు సేఫ్గా ఉండాలనుకుంటారు. అందుకోసం కొన్నింటిలో పెట్టుబడి పెడతారు. వాటినే సేఫ్ హేవెన్ అసెట్స్ అంటారు. బంగారం, వెండి ఎప్పటినుంచో ఇలాంటివే. ఆ క్రియేట్ చేసిన ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చూడండి. ఒకవైపు చైనాకి 500% టారిఫ్ల బెదిరింపు, మరోవైపు వెనిజుయలా ట్యాంకర్లనే స్వాధీనం చేసుకోవడం, ఫ్రాన్స్కి 200% టారిఫ్లు, యూరోప్కి టారిఫ్లు. ఇలా డొనాల్డ్ ట్రంప్ ఒకదాని తర్వాత ఒకటిగా చేసిన ప్రకటనలు, తీసుకున్న చర్యలు ప్రపంచ మార్కెట్లను ఓ కుదుపు కుదిపేశాయి. ఇంకేముంది, ఇన్వెస్టర్లందరూ భయపడిపోయి తమ డబ్బును భద్రంగా దాచుకోవడానికి బంగారం, వెండివైపు పరుగులు పెట్టారు. అయితే ఈ మొత్తం కథకి కారణం కేవలం ఒక్క వ్యక్తి ప్రకటనల మాత్రమే అనుకుంటే పొరపాటే. తెర వెనుక మనకు కనిపించని ఇంకా కొన్ని బలమైన ఆర్థిక కారణాలు కూడా పనిచేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ముఖ్యమైన ట్రెండ్ ఒకటుంది. అదే డీ-డాలరైజేషన్. సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచంలోని చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇక అమెరికన్ డాలర్ మీద ఎక్కువగా ఆధారపడకూడదు అనుకుంటున్నాయి. మరి డాలర్కు బదులుగా దేన్ని నమ్ముకోవాలి? బంగారాన్ని. అందుకే వాళ్లంతా తమ దగ్గర బంగారు నిల్వల్ని భారీగా పెంచుకుంటున్నాయి. దీనివల్ల బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇది మాత్రమే కాదు, ఇంకా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలోకి భారీగా డబ్బులొచ్చి పడుతున్నాయి. అంటే స్టాక్ మార్కెట్ ద్వారా కూడా బంగారం, వెండిలో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు వడ్డీ రేట్లు పెరగవు, స్థిరంగానే ఉంటాయని మార్కెట్ అంచనా వేస్తుంది. దానివల్ల కూడా బంగారానికి గిరాకీ పెరుగుతుంది. వీటికి తోడు సెంట్రల్ బ్యాంకులు స్వేచ్ఛగా పనిచేస్తాయా లేదా అన్న ఆందోళనలు, మన రూపాయి విలువ పడిపోవడం, ఇవన్నీ కలిసి ధరల్ని పైకి నెట్టేస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా బంగారం గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు వెండి మీద కొంచెం ఫోకస్ పెడదాం. ఎందుకంటే వెండి కథ కొంచెం క్లిష్టంగా, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వెండికి 2 ముఖాలున్నాయన్నమాట. ఒకటి, బంగారంలాగే ఇది కూడా ఒక సేఫ్ హేవెన్ అసెట్. అంటే మార్కెట్ బాగోలేనప్పుడు అందరూ దీంట్లో డబ్బులు దాచుకుంటారు. రెండోది, ఇదొక ముఖ్యమైన ఇండస్ట్రియల్ మెటల్ కూడా. అంటే సోలార్ ప్యానెల్స్, ఏఐ డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఇలా మన భవిష్యత్తు టెక్నాలజీలకు వెండి చాలా అవసరం. సో అసలు పాయింట్ ఏంటంటే, ఒకవైపు ఇన్వెస్టర్లు వెండి కొంటున్నారు, మరోవైపు పరిశ్రమలకు వెండి కావాలి. ఇలా రెండు వైపుల నుంచి డిమాండ్ విపరీతంగా పెరిగింది. కాని దానికి తగ్గట్టుగా సప్లై మాత్రం లేదు. నిపుణుల లెక్కల ప్రకారం గత 4 ఏళ్లుగా మార్కెట్లో డిమాండ్కి సరిపడా వెండి దొరకట్లేదు. అందుకే డిమాండ్ ఎక్కువై సప్లై తక్కువవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. బంగారం, వెండి చుట్టూ ఎంత హడావిడి జరుగుతుంటే ఎక్స్పర్ట్స్ మాత్రం ఇంకో మెటల్ వైపు చూపిస్తున్నారు. దాన్ని జాగ్రత్తగా గమనించండి అంటున్నారు.
వెండి ధరలు ఇలా ఆకాశాన్ని అంటుంటుంటే పెద్ద పెద్ద కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. అంత ఖర్చుపెట్టి వెండి కొనలేక దానికి ప్రత్యామ్నాయం ఏముందా అని వెతుక్కుంటున్నాయి. అలా వెతుక్కుంటున్నప్పుడు వాళ్ల కంట్లో ఒక మెటల్ పడింది. చూడండి, ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. ఫస్ట్ వెండి ధరలు పరిశ్రమలకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో సోలార్ ప్యానెల్స్ తయారు చేసేవాళ్లలాంటి పెద్ద పెద్ద కంపెనీలు చౌకైన ప్రత్యామ్నాయాల కోసం వెతకడం మొదలుపెట్టాయి. అప్పుడు వాళ్లకు కాపర్ అంటే రాగి ఒక మంచి ఆప్షన్గా కనిపించింది. దీనివల్ల రాగికి భవిష్యత్తులో డిమాండ్ అమాంతం పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. బహుశా నెక్స్ట్ బిగ్ స్టోరీ కాపర్దే కావచ్చు. సరే, ఇదంతా చూశాక మార్కెట్లను ఫాలో అయ్యేవాళ్లకు ఏమర్థం చేసుకోవాలి? ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇది ఎలాంటి ఆర్థిక సలహా కాదు, కేవలం నిపుణులు ఏమంటున్నారో వాళ్ల విశ్లేషణల సారాంశం మాత్రమే. నిపుణులైతే చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు. కొత్తగా ఇప్పుడు మార్కెట్లోకి రావాలనుకునేవారికి ఇది రిస్క్తో కూడుకున్న సమయమంటున్నారు. ఎందుకంటే ర్యాలీ ఇప్పటికే జరిగిపోయింది, ఓ పెద్ద కరెక్షన్ వచ్చాకే ఎంటర్ అవ్వడం మంచిదని వాళ్ల అభిప్రాయం. ఒకవేళ ఇప్పటికీ ఇన్వెస్ట్ చేసుంటే కొంత లాభం అంటే ఓ 50% వరకు ప్రాఫిట్ బుక్ చేసుకుని మిగిలిన దానికి స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిదంటున్నారు. ఇక ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే, వెండిలో అయితే ఈటీఎఫ్లు లేదా సిప్లు మంచి మార్గం. అదే రాగిలో అయితే మన దేశంలో ఈటీఎఫ్లు లేవు కాబట్టి నిఫ్టీ మెటల్ ఇండెక్స్లోని స్టాక్స్ ద్వారానే వెళ్ళాలి. భారతదేశంలో అయితే ఈ కథలో మరో ట్విస్ట్ ఉంది. దిగుమతులపై ఆంక్షలు వస్తాయనే పుకారుల వల్ల అంతర్జాతీయ మార్కెట్ ధర కన్నా మన దగ్గర వెండి ఏకంగా 30,000 రూపాయల వరకు ప్రీమియంతో అమ్ముడవుతోంది. అంటే ఇది ఇంకో పెద్ద రిస్క్ అన్నమాట. చివరిగా ఒక్క మాట, బంగారం, వెండి ధరల పెరుగుదల అనేది ఈరోజు ప్రపంచంలో ఉన్న భయాలకు, ఆందోళనలకు అద్దం పడుతోంది. కాని వెండి నుంచి రాగివైపు మళ్లుతున్న ఈ మార్పు బహుశా మన భవిష్యత్తు పరిశ్రమల గురించి, టెక్నాలజీ గురించి అంతకంటే పెద్ద కథను చెబుతోందేమో. ఆలోచించాల్సిన విషయం.